మహంకాళి అమ్మవారి టెంపుల్లో దర్శనం కోసం వచ్చిన భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఐపీల దర్శనాలు అయితే వేగవంతంగా కదులుతున్నప్పటికీ కూడా సామాన్యుల భక్తుల యొక్క దర్శనాలకైతే లేట్ అవుతుంది, వీరిని ఆపుతున్నారు అని కూడా చెప్తున్నారు. అసలు వీరి మాటలు ఏమైంది? చాలా లేట్ అవుతుంది. ఇంత ప్రాబ్లం, ఒక్కొక్కరు బోనాలు ఎత్తుకొని వణికిపోతారు తెలుసా. వాళ్ళు అసలు శబరికి వచ్చేసింది వాళ్ళకి. కనీసం వాళ్ళని పంపే కదా, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని పంపిస్తారు. కనీసం చెప్పాలి కదా ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ. మరి ఎంతమంది ఉన్నారు చూడండి వెనుక. 3 hours అవుతుంది. 3 hours నుంచి 3 hours ఎక్కడ కదులుతుందండి? కదిలితే ఎందుకండి ఇంతమంది ఆగిపోతారు? ఎందుకు ఆగిపోతారు చెప్పండి. ఏడ పట్టించుకుంటారు? ఎవరన్నా పంపిస్తారు. ఇంతమంది కొంచెమంది ఇది ఉండాలి కదా వాళ్ళకి. అది కాదండి, గ్రూప్ అంతమంది ఇప్పుడే వచ్చారు కదా, వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఆపొచ్చు కదా. మేము 3 hours నిలబడ్డాం కదా. అవునండి, కమిటీ ఉన్న ఆపాలండి. ఒక 10-15 minutes అని ఆపాలి. మొత్తం డైరెక్ట్ పంపించొద్దు కదా. కమిటీ హాల్ నుంచి వచ్చారంటే అవన్నీ కాదు కదా. బోనాలు ఎంతసేపు పట్టుకుంటారు? 3-4 hours అవుతుంది నిలబడి. మీరు 4 గంటల నుంచి అసలు ముందుకు పంపించడం లేదు. సో మీరు దీని గురించి మీరు ఏం మాట్లాడటం లేదు. ఇక్కడ పోలీసులు కూడా ఏం చేస్తారు? అంత అర్చన వేస్టే కదా ఇక్కడ. అంతే అర్చనగానే ఏం పంపించట్లేదు. ఇక్కడ లైన్లో మాత్రం ఎంతసేపు ఆపుతారు? అమ్మవారి దర్శనం మాత్రం ఒక్క నిమిషం కూడా అదే చూసుకొనియారు. అదే వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళు బోనం ఎత్తుకుంటే వాళ్ళకి తెలుస్తుంది బాధ అంతా ఏంటిది అన్నది. ఇంత దూరం నుంచి బోనం ఎత్తుకొని వస్తే తొందర పంపించాలి కదా అమ్మవారి దగ్గరికి. ఎన్నింటికి స్టార్ట్ అయ్యారు అక్కడ బోనం ఎత్తుకొని? మేము 9కి స్టార్ట్ అయినాం. 9 స్టార్ట్ అయ్యారు అంటే కాలినడకతోనే వచ్చారు? కాలినడకనే 2 కిలోమీటర్స్. సో మీరు బోనం 9కి స్టార్ట్ అయితే ఎన్నింటికి బోనాన్ని అక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పట్టింది? మేము మార్నింగ్ 3 o'clock లేసామండి. 6 గంటల వరకు రెడీ అయిపోయాం. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సెకండ్ టైం మేము సాంస్కృతిక సారథి నుంచి సెకండ్ టైం రావడం. ఇక్కడ మాకు ఎవరు చుట్టాలు లేకుండా కానీ మా వెన్నెలక్క చైర్మన్, సాంస్కృతిక సారథి చైర్పర్సన్. థ్యాంక్ యూ వెన్నెలక్కకి, థ్యాంక్ యూ. సో మీ పట్ల ఇలాంటి ఒక అక్కలాగా ఆవిడ ఇలాంటి తీసుకొచ్చి దగ్గరుండి మీకు బోనం అనేది సమర్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మన మేడ్చల్ డిస్ట్రిక్ట్. అలా తెలంగాణ సాంస్కృతిక సారథి 150 మంది బోనాలు కాలినడకన వస్తున్నారు కదా. దాదాపు ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు మనకి టెంపుల్ కి? ఒక 7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 7 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. సో మీరు ఏ సమయానికి బోనం ఎత్తుకున్నారు? ఇక మా చైర్మన్ అక్క సందర్భంలో ఆధ్వర్యంలో ఎత్తుకోవాల్సి వచ్చింది. సో అసలు ఇప్పుడు మీకు ఆవిడ దగ్గరుండి బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఇలాగా ప్రతి ఒక్కరి పాటు రావడం అనేది చేస్తారు. అవును. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. మాతో అక్కతో పాటు మమ్మల్ని ఆమెతో ఒక సగభాగం అనుకొని బోనాలు దించడానికి సంతోషం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇలాగా? ఇది రెండోసారి. ఇంతకు ముందు మీరు జనరల్ గా వచ్చేవారా? లేదు, ఇట్లాగే వచ్చాం. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ ఏర్పాట్లు ఇవన్నీ కూడా? ఈ ఏర్పాట్లు చాలా బాగుందండి. ఇంతసేపు అసలు ఓపిక ఉండాలి కదా. మేము ఫాస్టింగ్ తో వస్తాము. ఇన్ని అవర్స్ ఎండలో నిలబడి బోనం ఎత్తుకొని కళ్ళు తిరుగుతున్నాయి మాకు. నిమిషం కూడా ఎక్కడ క్యూ అనేది రాకుండా మేము వెళ్ళేలా చూస్తున్నాము. అసలు ఎక్కడిదక్కడ లైన్ ఆగిపోతుంది. జరగట్లే లేదు అసలు. మేము 9 o'clock వచ్చినాం లైన్ కి. ఇప్పుడు లెవెల్ అయిపోయింది. ఇంతసేపటి నుంచి మేము ఫాస్టింగ్ తో నిలబడి ఉన్నాము. కళ్ళు తిరుగుతున్నాయి. మీరు ఏ సమయంకి స్టార్ట్ అయ్యారు ఈ క్యూ లైన్ లో? క్యూకి వచ్చే వరకు 9 అయింది మాకు. అప్పటి నుంచి లైన్ లో ఇలానే ఉన్నాం. మరి ఎప్పుడు లేని విధంగా ఈసారి మేము మరీ ఎక్కువ క్యూ లైన్లు పెట్టాము. ప్రతి ఒక్కరికి దర్శనం తొందరగా లేదు. ఈసారి చాలా లేట్ అవుతుంది. చాలా లేట్. అసలు లైన్ లో పోల్చుకుంటే ఈసారి అసలు ఏమేమి ఫాల్స్ ఉన్నాయి? అసలు లైన్ కదలట్లేదు. అసలు ఎక్కడున్న లైన్ అసలు కదలట్లేదు. బోనాలు జరపట్లేదు. బోనాలని కూడా జరపట్లేదు. అన్ని కలిపేసే జనాలని. 2 hours అయింది. 2 hours అయింది. ఎన్ని గంటలకు వచ్చారు లైన్ లోకి? మేము 9కి వచ్చాం. 9కి వచ్చారు. ఇప్పుడు 11 అవుతుంది. విఐపీలు చూసుకుంటే దర్శనం అనేది వేగవంతం అవుతుంది. సో ఇలాగ దర్శనాన్ని ఆపడం మీకు ఏమనిపిస్తుంది? చాలా కష్టం అనిపిస్తుంది. కాళ్ళ నొప్పులు 2 గంటల నుంచి నిలబడ్డాము. మోకాలు నొప్పి. ఇట్లా విఐపీలకు వదిలి మమ్మల్ని ఆపితే మంచిదా? ఇట్లా వాళ్ళేమో పాపం బోనాలు ఎత్తుకున్నారు. అంటే దర్శనం ఎప్పుడు లేని విధంగా ఈసారి మరీ వేగవంతం అయ్యే విధంగా మేము చూసుకుంటున్నామని అంటున్నారు కదా. లేదు, అట్లేం లేదు. ఎప్పటికంటే లేటే అవుతుంది ఈసారి. లేట్ అవుతుంది.
4 hours అవుతుంది మేడం. ఇప్పటి వరకు నుంచి బోనాలు పంపిస్తూనే లేరు. ఒక ఆమె కింద పడిపోయింది తిరిగి చక్కెర వచ్చి. నేను ప్రతి అవును అంటే ఈసారి చాలా లేట్ అవుతుంది మేడం. ఎప్పుడు బోనాలు తొందరగా వదిలేటోళ్ళు, ఈసారి లేట్ అవుతుంది. అసలు లేట్ అవుతుంది. వాళ్ళ ఆడపడుతులు మళ్ళీ పోయి వండుకోవాలి కదా ఇంటికి పోయి. వాళ్ళు ఒక్క పొద్దుండి విఐపీలను పంపిస్తున్నారు మేడం. మళ్ళీ బోనాల వాళ్ళు ఎత్తుకొని వచ్చి వాళ్ళని పంపిస్తున్నారు. లైన్ ఆపేసారు. ఇప్పుడు 4 hours అయింది. మళ్ళీ ఇంటికి పోయి భోజనం కూడా చేసుకోవాలి కదా, పిల్లలకు కూడా వండి పెట్టాలి కదా. పిల్లలు వేగవంతం అయితే లేదు. ప్రతి సంవత్సరం మీరు బోనాలు చూస్తున్నారు కదా, ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? ప్రత్యేకత ఏమైనా అనిపిస్తుందా? అంటే ఈ సంవత్సరం డెకరేషన్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ చాలా మంది వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంతసేపు లైన్ లో నించలేదు, ఎక్కువ మంది క్యూలో వచ్చిరని అనిపిస్తుంది. అండ్ వర్షం పడకుండా వెదర్ కూడా సపోర్టింగ్ గా ఉంది ఈరోజు. గతంతో పోలిస్తే ఈ ఏడాది మనకి దర్శనం చాలా తొందరగా అయిపోతుంది అని అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే కొంచెం తొందరగా అనిపించట్లేదు, బట్ ఇంకా టైం పడుతుంది. బోనాల లైన్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఈసారి. సో అమ్మవారి చరిత్ర మీ మాటలు అంటే బోనాలు ఎందుకని చేస్తారు ఆషాఢ మాసంలో అనేది ఏమైనా ఐడియా ఉందా? ఆషాఢ మాసంలో అని కాదు కానీ అమ్మవారు ఎందుకు పెట్టారు అనేది తెలుసు. లైక్ అది డెంగ్యూ వ్యాధి వెళ్ళడానికి అని ఒక లైక్ బ్రిటిష్ ఆరెంజ్ ఆర్మీ అయినా అక్కడ ఉజ్జయిని మాంకాళిలో మొక్కుకున్నాడు ఈ హైదరాబాద్ ప్రజలందరికీ. ఆ వ్యాధి తగ్గిపోతే నేను ఇక్కడ సికింద్రాబాద్ లో అమ్మవారిని పెడతా అని మొక్కుకున్నాడు. సో యాజ్ యూజువల్ గా ఆయన మొక్కుకున్న తర్వాత అందరికీ తక్కువైపోయింది కాబట్టి ఇక్కడ ఉజ్జయిని మాంకాళిని ప్రతిష్ఠించారు. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తెలంగాణ ఆఫీస్ నుండి వస్తున్నాం. తెలంగాణ ఆఫీస్ నుంచి. మీ పేరు? నా పేరు జయ అంబాల. అంటే ఏ సమయానికి స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ బోనం ఎత్తుకొని? మేము 9 గంటలకు స్టార్ట్ అయినాము. 8:30 9 గంటలకు స్టార్ట్ అయినాము. బోనాల జాతర అమ్మవారికి అర్పించడం చాలా ఆనందంగా ఉన్నది మాకు. మేము పొద్దున 3 గంటలకే లేచి బోనం రెడీ చేసినాం. మేము మంచిగా అందరం ఒక తిరిగి రెడీ అయ్యాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఎంతసేపు 2 గంటలైంది 3 గంటలైంది ఇప్పుడు మేము నిలబడి ఆ కొన నుంచి ఈ కొన దాకా. గతంతో పోలిస్తే ఇప్పుడే దర్శనం వేగవంతం అయింది, బాగుంది అని అంటున్నారు కదా. బాగుంది, దర్శనం బాగానే ఉంటుంది కానీ లైన్ అయింది. మరి ఇది బోనాలు ఉన్నప్పుడు ఇడిచేసేయాలి కదా. నుండి ఉన్నామండి లైన్ లో. మేము 2 hours నుండి ఉన్నాము. మధ్యలో నుండి అందరు వెళ్ళిపోతున్నారు. అస్సలు బాగాలేదు మెయింటెనెన్స్ ఇస్తారు. లేదు 2 hours పైన అవుతుంది మేము వచ్చి లైన్ లో. మధ్యలో ఉండే వేరే వాళ్ళని పంపించేస్తున్నారు. ఎవరిని అడగాల అక్కడే ఆపేసి పంపించేసినారు గేట్ దగ్గర. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారు కదా ఇక్కడికి. అవును. అంటే ఎవ్రీ ఇయర్ తో పోలిస్తే ఇయర్ ఏమైనా ప్రత్యేకంగా చేస్తున్నారు అని అనిపిస్తుందా లేకుంటే ఎవ్రీ ఇయర్ లాగా ఉంది, కాకపోతే ఇయర్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే. అంటే మనకి లాస్ట్ టైం తో పోలిస్తే ఈ టైం బోనాలతో వచ్చే వారి కోసం ప్రత్యేక క్యూ లైన్ పెట్టాము అని అన్నారు కదా, ఈ క్యూ లైన్ ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైం నుంచి వస్తామన్నారు కదా, మీరు ఎప్పటి నుంచో తీరని కోరికలు అన్ని తీరాయని అయింది. అంటే మా బాబు కోసం ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు మొక్కిన, సో శాంపుల్ ఎన్నో ఉన్నాడు బాబు. 7 years ఇవాళ బర్త్డే ఉంది. అంటే అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల అందరు బాగాలేకుంటే అమ్మవారికి చేస్తే మంచిగా ఉంటుంది అనేసి, ఫీవర్స్ ఇట్లా వామిటింగ్స్ అనేసి. లేదు నేను నమ్ముతున్నా అనేసి వస్తాను కదా. యాక్చువల్లీ వానలో అవన్నీ బాగా పడడానికి అండ్ ఏం ఇన్ఫెక్షన్స్ రోగాలు రాకూడదని బోనం చేస్తాం అమ్మవారికి. బోనాలు ఎందుకు జరుపుతారో తెలుసా మీకు? బోనాలు ఎందుకు జరుపుతారో తెలుసా? ఆషాఢ మాసంలోనే పర్టికులర్ అమ్మవారికి ఇష్టము ఆడపిల్ల ఎత్తుకొని రావడము, పుట్టింటికి ఆడపిల్ల చేతుకోవడం అనేది అమ్మవారికి ఆనందకరం. అది ప్రతి ఇంటికి శుభకరము. అమ్మవారి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అన్నము, పరమాన్నము, ఆకు కూర, పెరుగు, బెల్లం అమ్మవారికి సమర్పిస్తాం. బాగుంటుంది అమ్మవారు. అమ్మవారు అమ్ముంటే మేమందరం ఉన్నట్టు.